స్పెసిఫిక్స్ ఎందుకు తీసుకోవాలి, అవన్నీ అడవి ప్రాంతాలు అయి ఉంటాయి, లేదా బాగా డీప్ బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్, గుట్టలు, కొండలు. అసలు ఏం చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళి? క్యాంపెయిన్ వెళ్ళామండి. ప్రతి ఊరికి వెళ్ళిపోయి మేము ముందు వెళ్ళేటప్పుడు అక్కడ లోకల్ ఇన్ఛార్జ్తో మాట్లాడేసి, ఆ విలేజ్ సర్పంచ్తో వాళ్ళతో కోఆర్డినేట్ చేసేసుకొని ప్రతి 1 అవర్కి ఒక విలేజ్ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళం. మా మొత్తం కార్డ్లెస్ ఇది స్పీకర్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్ మైక్ సెట్తోని మా ప్రచారం వెహికల్స్ టీం వెళ్ళిపోయేవాళ్ళము. అక్కడ కార్నర్ మీటింగ్స్, రచ్చబండలు పెట్టేవాళ్ళము. బాబు గారు ఎందుకు కావాలి, అసలు ఏమైంది, అసలు మీకు ఏం తక్కువ ఉంది, ఏమొచ్చాయి, ట్రైబల్లో మీకు మార్కెటింగ్ వ్యవస్థ లేదు, మీరు అటవీ సంపదని, ఇలా ప్రతిదీ అవేర్నెస్ చేస్తూ బాబు గారు ఎందుకు మనం గెలిపించుకోవాలి, ఇవన్నీ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తూ ట్రైబల్ ఏరియాస్ అరకు మీరు చెప్తుంటే వినేవాళ్ళ వాళ్ళు అక్కడ ఉన్న ఓటర్స్, ట్రైబ్ ఓటర్స్ కానీ లేకపోతే దళిత్ ఓటర్స్ కానీ డెఫినెట్లీ వినేవాళ్ళండి. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి, అంటే నేను అనేది వినేవాళ్ళు అంటే ఆ రిసీవింగ్ అనేది, ఇప్పుడు అవంతా వైసీపీ ఓటు బ్యాంక్ అనేది చాలా బలమైన అభిప్రాయం ఉంది కదా, అలాంటిది మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడంలోనే అర్థమైపోద్ది వీళ్ళు రెసిస్ట్ చేస్తున్నారా, ఇన్వైట్ చేస్తున్నారా అనేది మనకు అర్థమైపోతుంది. అది ఎలా అనిపించింది అప్పుడు? శాంపిల్ తీసుకునే వాళ్ళండి, ఒక అవ్వని పిలిచేవాళ్ళం. ఓకే, శాంపిల్ తీసుకొని శాంపిల్ టెస్ట్ అది అక్కడ చూపించాం టెస్ట్ మోనల్. అవ్వ నీకు ఏమొస్తుంది పింఛను, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరెవరికి ఏమొస్తుంది, ఏం చేస్తారు, అట్లా అవ్వ నాకు అటవీ ప్రాంతంలో నాకు పొలం ఉందని నాకు పింఛన్ తీశారు, అది గుట్ట, ₹1 పండదు, నాకు ₹1 రాదు, బైక్ ఉందని నా కొడుక్కి ఒకటి తీసేశారు, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని తీసేశారు, అట్లా ఇలా చేశారని చెప్పారు. అప్పుడు మనం ఎలాబరేట్గా చెప్పామన్నమాట, అలాంటి కండిషన్స్ ఏమున్నామా మీ ఫ్యామిలీకి ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి సపోజ్, అదేలే అలా ప్రతిదీ ఎలాబరేట్ చేసి ఒక ఎగ్జాంపుల్ టెస్టిమోనియల్స్ ఒకటి ఎలాబరేట్ చేసి అందరికీ వివరించి, ఇంకా మా టీం అంతా ఉండేవాళ్ళు కదా, లేడీస్ అంతా టీం ఉండేవాళ్ళు కదా, వాళ్ళంతా విలేజెస్లో పక్క ఇల్లులు ఉంటే రానిళ్ళు ఉంటారు కదా, అందరూ ఇంట్లోంచి వాళ్ళకి ఇంటికి వెళ్ళి చెప్పటము, బ్రోచర్స్ ఇచ్చి అవేర్నెస్ చేయటము, అలా స్వచ్ఛందంగా చాలా చేసామండి. రైట్. మీరు స్టేట్లో ఆ 36తో పాటు చాలా కాన్స్టిట్యున్సీస్లో మీ టీమ్స్ తిరిగాయి కదా, ఆల్మోస్ట్ 175 కవర్ చేశారా ఏదో ఒక రూపంలో? అన్ని చేసామండి, మాక్సిమం మిగతా ఫోరమ్స్ కూడా కలిపి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కవర్ చేసామండి మనం. ఎందుకంటే మనకి డిఫరెంట్ ఒక 6 టీమ్స్ డిఫరెంట్ ఏరియాస్లో వర్క్ చేసండి. అరకు మొత్తం ఒక టీం చేసింది, కొవ్వూరు ఆ పరిసరాలు గోపాలపురం ఒక టీం చేసింది, అమలాపురం ఒక టీం చేసింది, అదే అడుగుతున్నా. ఇప్పుడు పామర, తిరువూరు, నందిగామ ఒక టీం వర్క్ చేసింది, సోలూరుపేట, గూడూరు అదొక టీం చేసింది, ఇక్కడ మన ఇట్ సైడ్ ఒక టీం చేసింది, అట్లా డిఫరెంట్ ఉద్యోగాలు సెలవులు పెట్టేశారండి. ఉద్యోగాలు ఏంటి, వ్యాపారాలు ఏంటి, డెడికేటెడ్గా కంప్లీట్గా 2 months ఆన్ ఫీల్డ్ వర్క్ చేసామండి. అక్కడే చెప్తే నమ్మరు, మా దాంట్లో ఒక పెద్ద ఆవిడ ఉందండి, ఆవిడకి 65 ఏళ్ళు ఉంటాయండి, 63 నుంచి 65 ఏళ్ళు ఉంటాయి. 2 నెలలు ఆవిడ నడుస్తూ కాల్ ఫ్రాక్చర్ అయింది, అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో అంటే బ్యాండేడ్ వేసుకొని, లేదు బాబు గారిని సీఎం చేయాలి. ఎంతమంది డిహైడ్రేట్ అయ్యి ఎంతమంది 4 సార్లు సిక్కారు, ఒక్కొక్కళ్ళు గ్లూకోజ్ ఎక్కించుకుంటా రెస్ట్ తీసుకుంటా. ఎందుకంటే మేము చేసేటప్పుడు ప్రతిరోజు 3 షర్ట్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. మొత్తం హీట్, కలర్ తెల్లగా ఉన్న వాళ్ళు నల్లగా అయిపోయారండి. అంటే అది కామన్, బట్ అదంతా లెక్క చేయలేదండి. అంటే ఒకటే గోలు, ఒకటే ఆలోచన, బాబు గారు సీఎం కావాలి. అట్లాంటి ఎంతమంది అంటే స్వచ్ఛందంగా అంతమంది పార్టిసిపేట్ చేశారు. రైట్. ఇప్పుడు ఫైనల్ పాయింట్కి వచ్చినప్పుడు మనం ఇంత తిరిగారు కదా, 175 అసెంబ్లీలో ఎన్ని టీడీపీ కూటమి లేదా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారు మీ అంచనా? రెండోది 25 పార్లమెంట్ సీట్స్లో ఎన్ని ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటే మీకు ఒక అంచనా ఉంటుంది కదా, ఇది తిరిగారు, ప్రజల స్పందన ఇవన్నీ? 151కి ఒకటి పైనే వస్తుంది కానీ తక్కువ అయితే రాదండి అసెంబ్లీ వరకు. అంటే విష్ఫుల్ థింకింగా లేకపోతే ప్రాక్టికల్గా దానికి అనాలిసిస్ ఉన్నాయి. దానికి 150 పైన 151 పైనే వస్తుంది కానీ ఒకటి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదండి.